ఈ ఎండలు స్టార్ట్ అయినాక నుంచి పప్పుచారు, సాంబార్ అట్లా అయితే ఏమి చేయట్లేదు. ఎప్పుడైనా ఆకుకూర పప్పు అట్లనే చేస్తున్నాను. ఇంకా పచ్చి పులుసు, మిరియాల చారే బాగా ఇష్టంగా తింటున్నారు ఇంట్లో. ఒకరోజు పల్లి పచ్చి పులుసు, ఒకరోజు నువ్వుల పచ్చి పులుసు, ఇట్లా వంకాయల పచ్చి పులుసు అట్లనే చేస్తున్నాను. ఇష్టంగా తింటున్నారు. దానికోసం ఒక 5 వంకాయలు తీసుకొని మధ్యలో కాటు పెట్టి దాంట్లో పుచ్చులు ఏమైనా ఉన్నాయా చూసి, లేకుంటే దానికి ఆయిల్ పచ్చికాయలకు, వంకాయలకు ఆయిల్ రుద్దేసి కాల్చేసుకొని ఇట్లా తీసి దాన్ని పైన ఉన్న మొత్తం తీసేసాను. తీసేసి మంచిగా ఇట్లా చేత్తో మెదిపాను. చేత్తో మెదిపే కన్నా పప్పు గుత్తితో దేనితోనైనా మెదుపుకోండి. ఎందుకంటే బాగా నాకు చేతులైతే ఈవినింగ్ వరకు నొప్పుండే. పెయిన్ కారమైంది. ఇంకా దాంట్లో కొంచెము బెల్లము, సాల్ట్ వేసేసుకున్నాను. అది స్కిప్ అయిన వీడియో. ఇంకా పోపు కోసం అయితే జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ కూడా ఏసాను. అది కూడా స్కిప్ అయింది. ఇంకా ఏసి ఇంకా ఇందాక ఫిలప్ చేసిన చింతపండు పులుపు అదంతా ఉంది కదా! అది ఇందులో వేసేసుకొని ఆనియన్ కట్ చేసి మంచిగా పిసికి అది కూడా ఇందులో వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఇంకా దాంట్లో కర్రీ, ఫ్రై అట్లా ఏం నచ్చదండి. బావుంటది టేస్టు. నాకైతే కర్రీ చేసినా తినట్లేదు. నేను ఇట్లా పచ్చి పులుసుతోని ఏదైనా పాపడి అట్లా ఏమైనా ఉంటే పెట్టుకొని తింటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి.